ఓం సాయిరామ్. శ్రీకృష్ణే భగవతే వాసుదేవాయ నమః. 21వ శ్లోకము. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలుపవలసింది. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని, ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. శ్రీకృష్ణుడు దేవాది దేవుడే అయినప్పటికీ నిర్ణేతుకమైన కరుణతో తన మిత్రుని సేవలో నెలకొన్నాడు. తన భక్తుల పట్ల అనురాగము చూపడంలో అతడు ఏనాడూ విఫలుడు కాడు. అందుకే ఇక్కడ అతడు అచ్యుతునిగా సంబోధించబడినాడు. రథసారథిగా అతడు అర్జునుని ఆదేశాలను అమలు చేయవలసి వస్తుంది. ఆ విధంగా చేయడానికి అతడు సంకోచింపని కారణంగానే అచ్యుతునిగా సంబోధించబడినాడు. తన భక్తునికి రథసారథి స్థానాన్ని స్వీకరించిన అతని దివ్యస్థితికి ఎప్పుడూ భంగం రాదు. అన్ని పరిస్థితులలో అతడు దేవదేవుడే, సర్వేంద్రియాధిపతి అయిన హృషికేశుడే. భగవంతుడు సేవకుని మధ్య సంబంధము అతి మధురమైనది, దివ్యమైనది. సేవకుడు సర్వదా భగవంతునికి సేవ చేయడానికి సన్నద్ధమై ఉంటాడు. అదేవిధంగా భగవంతుడు కూడా భక్తునికి ఏదో కొంత సేవ చేసే అవకాశాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటాడు. తాను ఆదేశాలను ఇచ్చేవానిగా అవడం కంటే తన విశుద్ధ భక్తుడు తననే ఆజ్ఞాపించే స్థానాన్ని స్వీకరిస్తే ఆ దేవదేవుడు ఎక్కువ ఆనందిస్తాడు. అతడు ప్రభువు కనుక ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ఎప్పుడూ అతనిని ఆజ్ఞాపించే ఉన్నత స్థితిలో ఉండరు. కానీ విశుద్ధ భక్తుడు తనను ఆదేశించినట్లు కనిపించినప్పుడు తాను అన్ని పరిస్థితులలో అచ్యుతుడైన ప్రభు అయినప్పటికీ ఆ దేవదేవుడు దివ్యానందాన్ని అనుభవిస్తాడు. భగవంతుని విశుద్ధ భక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో సోదరులతో యుద్ధం చేయగోరలేదు. కానీ ఎటువంటి శాంతిమయ రాయబారాలకు ఏనాడు సమ్మతించని దుర్యోధనుని మొండితనం కారణంగానే అతడు బలవంతంగా యుద్ధరంగానికి రావాల్సి వచ్చింది. అందుకే యుద్ధరంగంలో ఉన్నట్టి ప్రముఖులను చూడడానికి అతడు ఆతృతపడ్డాడు. యుద్ధరంగంలో శాంతియత్నం అనే ప్రశ్నే లేనప్పటికీ వారిని అతడు తిరిగి చూడాలని అనుకున్నాడు. అవాంఛితమైన యుద్ధం వైపుకు వారెంతగా మ్రొగ్గి ఉన్నారో అతడు చూడగోరాడు. 23వ శ్లోకము. దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూచెదను. తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయంతో దుష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యాన్ని దుర్యోధనుడు అన్యాయంగా ఆక్రమించుకోవాలని చూశాడనేది బహిరంగ రహస్యం. కనుక దుర్యోధనుని పక్షంలో చేరిన వారందరూ అతని కోవకు చెందిన వారే అయి ఉంటారు. యుద్ధము ప్రారంభం కావడానికి ముందు అర్జునుడు వారిని రణరంగంలో చూడాలనుకున్నది వారెవరా అని తెలుసుకోవడానికే, కానీ వారితో శాంతిమంతనాలు చేసే ఉద్దేశంతో కాదు. తన వైపే శ్రీకృష్ణుడు ఉన్న కారణంగా విజయం గురించి పూర్తి విశ్వాసంతో ఉన్నప్పటికీ తాను ఎవరితో తలపడాలో వారి బలాన్ని అంచనా వేయడానికి అర్జునుడు వారిని చూడగోరాడనేది కూడా యథార్థము. 24వ శ్లోకము. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల నడుమ నిలిపెను. ఈ శ్లోకంలో అర్జునుడు గుడాకేశునిగా చెప్పబడినాడు. గుడాక అంటే నిద్ర అని అర్థము. నిద్రను జయించినవాడు గుడాకేశుడు అని పిలువబడతాడు. నిద్ర అంటే అజ్ఞానం అని కూడా అర్థము. అంటే శ్రీకృష్ణునితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర అజ్ఞానము రెండింటినీ జయించాడు. పరమ కృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైనా మరవలేదు. అదే భక్తి నైజము. మెలకువతో ఉన్నప్పుడు కానీ నిద్రలో ఉన్నప్పుడు కానీ భక్తుడు శ్రీకృష్ణుని నామరూప గుణ లీలలను తలచకుండా ఉండలేడు. ఈ విధంగా కృష్ణ భక్తుడు కేవలము శ్రీకృష్ణుని నిరంతరం తలుస్తూ నిద్ర అజ్ఞానం రెండింటిని జయిస్తాడు. ఇదే కృష్ణ భక్తి భావన లేదా సమాధి అని పిలువబడుతుంది. హృషికేశునిగా అంటే ప్రతి జీవి ఇంద్రియాలకు మనస్సుకు నిర్దేశకునిగా శ్రీకృష్ణుడు సేనల మధ్య రథమును నిలుపమనడంలో అర్జునుని ఉద్దేశాన్ని తెలుసుకోగలిగాడు. అందుకే అతడు ఆ విధంగా చేసి ఇలా పలికాడు. 25వ శ్లోకము. భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు, పార్థ, ఇచ్చట సమకూడిన కురవంశీయులందరినీ చూడుము అని పలికెను.
సకల జీవులలోని పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనస్సులో ఏం జరుగుతున్నదో తెలుసుకోగలిగాడు. ఈ సందర్భంలో ఉపయోగించబడిన హృషీకేశుడనే పదము అతనికి సమస్తము తెలుసునని సూచిస్తున్నది. అర్జునుని సంబంధంలో పార్థ అంటే కుంతీతనయుడు లేదా వృధాతనయుడనే పదము కూడా అదే విధంగా ప్రాధాన్యమును కలిగి ఉన్నది. వృధాతనయుడైన వసుదేవుని సోదరి తనయుడు కాబట్టే రథసారథిగా కావడానికి తాను అంగీకరించానని శ్రీకృష్ణుడు మిత్రునిగా అర్జునునికి చెప్పగోరాడు. ఇక కురువంశీయులను చూడు అని అర్జునునితో పలకడంలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి? అక్కడే ఆగిపోయి యుద్ధం చేయవద్దని అర్జునుడు అనుకున్నాడా ఏమిటి? తన మేనత్త వృధాకుమారుని నుండి అటువంటి విషయాలను శ్రీకృష్ణుడు ఏనాడూ ఊహించలేదు. ఈ విధంగా అర్జునుని మనసును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్యధోరణిలో ముందుగానే చెప్పాడు.